హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిక్ కిచెన్స్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, బోన్స్ స్ట్రెంగ్త్ బాగా వస్తుంది. పిల్లలనే కాదు, ఈ ఏజ్ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు అని కాకుండా ఏ ఏజ్ వాళ్ళైనా ఇష్టంగా తినొచ్చు. అండ్ ఎనర్జీ అనేది ఇన్స్టెంట్గా ఫీల్ అవుతుంది బాడీకి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల యూజెస్ చూశారు కదండి. సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో మాకు తెలియజేయండి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక 1.5 కప్ సీడ్ తీసేసిన డేట్స్ వేసుకోవాలండి. లోపల సీడ్ అనేది నేను రిమూవ్ చేసేసాను. అది ఒక 1.5 కప్ తీసుకున్నాను. దాన్ని మిక్సీ జార్లో నీట్గా మెత్తగా పేస్ట్ రూపంలో పట్టుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక పక్కన సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి తెల్ల నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఈ నువ్వులు అనేవి ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది లైట్గా. ఇంకొంచెం డార్క్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని ఒక సైడ్లో ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. నీట్గా వీటిని చల్లారి పెట్టుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన వాటిని నేను ఒక సైడ్కి పెట్టుకున్నాను ప్లేట్లోకి. తర్వాత అదే బాండీలోకి ఒక 1/2 కప్ జీడిపప్పు, ఒక 1 కప్ బాదాం, అండ్ అలాగే ఒక 1/2 కప్ వాల్నట్స్ అండి. వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ రూపంలో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా వీటన్నిటిని రోస్ట్ చేసుకుంటున్నాము. వీటి వల్ల పిల్లలకి బాగా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. స్కూల్కి ఎప్పుడైనా స్నాక్ రూపంలో పెట్టి పంపించవచ్చు బాక్సెస్లో. అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు ఒక లడ్డు తినడం వల్ల ఇన్స్టెంట్గా ఆకలి అయిపోకుండా ఉంటుంది ఎక్కువ. సో వీటన్నిటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. చూడండి, కలర్ నీట్గా గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక సేమ్ అదే బాండీలోకి ఒక 1 స్పూన్ నెయ్యి తీసుకోవాలండి. మిక్సీ పట్టుకొని పెట్టుకున్న డేట్స్ పేస్ట్ ఉంది కదండి, వాటిని ఆ నెయ్యిలో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం స్టిక్కీగానే ఉంటుంది. అలాగే దాన్ని నెయ్యి అంతా దీంట్లోకి మిక్స్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ డేట్స్ డ్రై ఫ్రూట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. సో ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీన్ని మనకి ఇష్టం వచ్చిన సైజుల్లోకి ఇష్టం వచ్చిన షేపుల్లోకి చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ షేప్ అండ్ అలాగే సిలిండ్రికల్ షేప్లో చేసి చూపించాను మీకు. ఇలా రౌండ్గా కానీ సిలిండ్రికల్ షేప్లో కానీ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన షేప్స్లోకి చేసుకోవచ్చు. తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని ప్లేట్ తీసుకొచ్చుకొని ఈ రౌండ్ షేప్స్ సిలిండ్రికల్ షేప్స్ అన్నీ ఇందులో డిప్ చేసుకోవాలండి. నువ్వులు అనేవి దీనికి నీట్గా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇందులోకి అంటేటట్టుగా ఇలా నీట్గా అప్లై చేసుకొని ఒక ప్లేట్లోకి ఒక సైడ్కి పెట్టుకోవాలి. సో
చూడండి మిగతావి కూడా ఇలాగే నీట్గా నువ్వుల్లో డిప్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదా డ్రై ఫ్రూట్ లడ్డు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.